హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ప్యూర్లీ ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోను వివో వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన వివో Y75 5G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. వివో స్ట్రాటజీ అనేది ఆఫర్లలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. బయట వీళ్ళు చాలా వరకు ఆఫర్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, బజాజ్ కార్డ్ అని చెప్పి, అలాగే ఎక్స్ట్రా మీకు ఏదైనా బోనస్ ఏదైనా ఐటమ్స్ యాడ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ అని, బ్లూటూత్ స్పీకర్లు అని ఇలాంటివి రకరకాల యాడ్ చేసి వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కి ఆఫ్లైన్లో ఆఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇవే ఫోన్స్ ఆన్లైన్లో మనం చూస్తే మాత్రం చాలా ఎక్కువ ప్రైస్లోనే కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఇది జస్ట్ ఒక ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దీని మీద మీకు బయట ఏదైనా మంచి ఆఫర్ కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ అయితే వేయండి. ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. బాక్స్ పైన మీకు వివో Y75 5G అని రాసి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన డిజైన్ ఇక్కడ ప్రింట్ చేసి ఉంది. ఇది బ్యాక్ సైడ్ డిజైన్ అనేది కొంచెం గ్లో అవుతూ ఉంటుంది. లైట్ పడినప్పుడు డిఫరెంట్ కలర్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. 5G అని, అలాగే 8GB ర్యామ్ ప్లస్ 4GB ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంటుందని, అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.23 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీకి ఏమో 0.69 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక్కడ మన దగ్గర ఉంది గ్లోయింగ్ గెలాక్సీ అనే కలదు, 8GB ప్లస్ 128GB వేరియంట్ అనమాట. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మీకు ఒక ఫోన్ ఉంటుంది, అలాగే ఒక TPU కేస్ ఉంటుంది, ఒక 18 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, ఒక Type-C కేబుల్ ఉంటుంది, అలాగే ఒక ఇయర్ ఫోన్స్ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు. అలాగే సిమ్ ఎజెక్టర్ టూలు, అలాగే యూజర్ మాన్యువల్ లాంటివి అన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మీరు ఒకసారి బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ మీకు చాలా టఫ్ గ్లాస్ ఫినిషింగ్తో వీళ్ళు తీసుకొచ్చారు. చాలా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా ఉంది ఇది. అండ్ బ్యాక్ సైడ్ కలర్స్ కూడా మీకు కొంచెం ఇవి లైట్ పడినప్పుడు డిఫరెంట్గా మీకు గ్లో అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ వివో బ్రాండింగ్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్తో పాటుగా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అండ్ టాప్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అలాగే పైన మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. బాటమ్ సైడ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఓవరాల్గా సాలిడ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు మంచి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా టఫ్ గ్లాస్ మెటీరియల్ లాంటిది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇక ఈ ఫోన్ మనం ఇప్పుడు బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. వివో Y75 5Gలో మీకు 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 7 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మాలి G57 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఫన్ టచ్ OS 12తో ఇది వస్తుంది. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ చూద్దాం. ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12తో వస్తుంది. అలాగే వివోకి సంబంధించిన లేటెస్ట్ ఫన్ టచ్ OS 12తో ఇది వస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఇది Android 12 కాబట్టి మీకు కొంచెం కలర్ థీమింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మీకు ఇంటర్ఫేస్లో కూడా చాలా స్మూత్గా ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వివోకి సంబంధించిన ఓన్ యాప్స్ అయితే దీంట్లో రావు. అండ్ ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్లో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు, మోజ్ కావచ్చు, ఇలాంటివి కొన్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ మీకు నచ్చని ప్రతి యాప్ను కూడా దీంట్లోంచి మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు చూస్తే ఇది Android 12 అనమాట. అండ్ ఇంటర్ఫేస్లో కూడా చాలా రకాల కొత్త ఫీచర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అబౌట్ ఫోన్లోకి ఒకసారి వెళ్తే ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఎలాంటి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రజెంట్గా ఏమీ లేవు. సో మన దగ్గర 8GB ర్యామ్ వేరియంట్ కదా, ఇక్కడ మీకు 4GB ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ అయితే ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వెళ్తే ఇది అవుట్ ఆఫ్ 128GBలో నియర్లీ మీకు 20GB వరకు
వరకు ఇది ఓఎస్ కింద ఆక్యుపై అయితే చేసుకుంది. అంటే నియర్లీ ఒక 100 GB వరకు ఇది మీకు ఫ్రీగా అయితే చూపిస్తుంది. ఇక దీంట్లో నేను అమెజాన్ ప్రైమ్ కూడా ఇన్స్టాల్ చేసి చూశాను. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో కూడా మనకి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. సో అమెజాన్లో మీకు హెచ్డీలో మూవీస్ అయితే మీరు చూడొచ్చు అనమాట. అమెజాన్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే ఇది IPS LCD డిస్ప్లేతో వస్తుంది. పర్లేదు, డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. కలర్స్ కూడా మీకు మంచిగా నీట్గానే కనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. స్పీకర్ క్వాలిటీ కూడా పర్లేదు, చాలా లౌడ్గానే ఉందని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి కెమెరా ఇంటర్ఫేస్లోకి ఒకసారి వెళ్తే జనరల్గా అన్ని వివో ఫోన్స్లో ఉండే కెమెరా ఇంటర్ఫేసే ఫోటో మోడ్, వీడియో మోడ్, నైట్ మోడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో తీసిన ఫొటోస్ చాలా 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 బెటర్గా ఉంటాయి. జనరల్గా వివో ఫోన్స్లో కెమెరాలు అనేవి చాలా చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా బెటర్గానే తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా ఒకటే దీంట్లో యూస్ఫుల్, మిగతా రెండు పెద్దగా ఉన్నా లేనట్టే అనమాట. ఫ్లవర్స్ కావచ్చు, అలాగే మీకు స్కై కావచ్చు, గ్రీనరీ కావచ్చు, అన్నీ కూడా కలర్ రీప్రొడక్షన్ మాత్రం చాలా బెటర్గానే ఉంది. హ్యూమన్ ఫేసెస్ కూడా చాలా నీట్గానే చూపిస్తుంది. సో బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ రెండు కూడా చాలా నీట్గానే ఉన్నాయని చెప్పాలి. ఇక దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఛార్జర్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వివో Y75 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. జనరల్గా ఆఫ్లైన్లో చాలా వరకు ఆఫర్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇది డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో మీకు వివో బ్రాండింగ్లోనే కావాలి, ఒకవేళ బెటర్ ఏదన్నా ఆఫర్ మీకు బయట కనిపిస్తే ఒక లుక్ అయితే వేయండి. కాకపోతే ఆన్లైన్లో మాత్రం ఇంత ప్రైస్లో జనరల్గా మన వాళ్ళు ఎవరంతా ప్రిఫర్ అయితే చేయరు. సో ఇది వివో Y75 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.